మన ఈరోజు ఏం మాట్లాడుకుంటాం? సిలబస్ ఏ రకంగా ఉంది? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏ రకంగా వచ్చాయి? బుక్స్ ఏం చదవాలి? రైట్. అండ్ సబ్జెక్ట్ అనేది ఏ రకంగా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ అండ్ ఎకానమిక్స్ 2 పదాలు ఉన్నాయి మనకి. ఏంటివి? ఎకానమిక్స్ అండ్ ఎకానమీ. అసలు ఎకానమిక్స్ అంటే ఏంటి? ఇంకొకసారి అడుగుతున్నా. మీకు తెలిసింది చెప్పండి. తెలిసే విధంగా నేను చెప్తాను. పోనీ ఎకానమీ అంటే ఏంటి? రెండిటికి డిఫరెన్స్ ఏంటి? మనకు అదే కదా ఫస్ట్ కావాల్సింది. సబ్జెక్టే ఇండియన్ ఎకానమీ మనం చదువుకునేది. ఇండియన్ ఎకానమీ అండ్ స్టేట్ ఎకానమీ. మనం చదువుకున్నప్పుడు ఎకానమీ అంటే ఏంటో తెలియకుండా ముందుకెలా వెళ్తాం? ఎకానమిక్స్ అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఒక కంట్రీకి రిసోర్సెస్ అనేవి సఫిషియెంట్‌గా ఉంటాయా? ఏ కంట్రీకైనా? ఉండవు. అంటే ఏంటి? వీ హ్యావ్ స్కేర్స్ రిసోర్సెస్. అవునా? కానీ ఆ స్కేర్స్ రిసోర్సెస్ అనేవి ఎఫెక్టివ్ యుటిలైజేషన్ చేయాలి. ఎఫెక్టివ్ యుటిలైజేషన్ చేయాలి. సో, ఎకానమీలో ఏమేమి సైకిల్స్ ఉంటాయి? దేర్ ఆర్ 3 సైకిల్స్. 1 ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంకేముంటుంది? కన్జంప్షన్. అంతే కదా! మాక్సిమం ఎకానమీలో ఈ 3 ఉంటాయి. ప్రొడక్షన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, కన్జంప్షన్ ఉంటుంది. ఈ 3 పర్పసెస్ కోసం మనకు స్కేర్స్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఎకానమిక్స్. అండ్ ఎకానమిక్స్ ఈజ్ ఎ స్టడీ. It is a study of utilization of scarce resources for the purposes of production, distribution and consumption.